వెల్కమ్ బ్యాక్. మై నేమ్ ఇస్ మరే బాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ డ్రాయింగ్. ప్రీవియస్గా మనము ట్రయాంగిల్, స్క్వేర్, పెంటగాన్, హెక్సాగాన్ డ్రా చేసాం. ఈరోజు క్లాస్లో మనము అన్ని కలిపి ఒకే దాంట్లో డ్రా చేస్తా అని చెప్పాను కదా. సో దాని పేరు వచ్చేసి ఎనీ పాలిగన్. సో ఈరోజు మనం ఎనీ పాలిగన్ని డ్రా చేయబోతున్నాం. సో మనకి ఎనీ పాలిగన్ క్వశ్చన్ వచ్చేసి ఇలా ఇస్తారనమాట. ద ఫస్ట్ క్వశ్చన్ చూడండి. కన్స్ట్రక్ట్ ఏ రెగ్యులర్ పాలిగన్ ఆఫ్ ఎనీ నెంబర్ ఆఫ్ సైడ్ given length of 1 its side as 25 mm. మన ఎనీ పాలిగన్ అనేది నెంబర్ ఆఫ్ సైడ్స్ ఉంటుంది అనమాట. అంటే 4 నుంచి అప్ టు 10 వరకు సైడ్స్ ఒక సర్కిల్లో మనము అన్ని కలిపి ఒక దాంట్లో గీస్తాం. సో దాని ఒక్కొక్క సైడ్ వచ్చేసరికి మనకి 25 mm ఇచ్చాడు అనమాట. సో ఆ 25 mm బేస్ చేసుకొని మనము ఇప్పుడు అన్ని సైడ్స్ 4, 5, 6 అలాగా మనం అప్ టు 10 వరకు ఒకే దాంట్లో మనం డ్రా చేస్తాం. సో మనం ఇప్పుడు ఫస్ట్ 4 సైడ్స్ తీసుకుంటామంట. 4 నుంచి అప్ టు 10 వరకు డ్రా చేస్తాం. ఫస్ట్ 25 mm అంటే 25 మిల్లీమీటర్, మన స్కేల్లో 25 మిల్లీమీటర్స్ తీసుకొని మనం ఒక లైన్ని డ్రా చేస్తాం. సో నాకు లైను ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి. సో నేను దీనికి ఓకే అగైన్ సేమ్ దీన్ని ఫస్ట్ స్క్వేర్ డ్రా చేస్తా. స్క్వేర్ అంటే ఏంటి, మనకి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో నేను హైట్ కూడా 25 mm తీసుకున్నాను. అగైన్ ఇటు కూడా 25 mm తీసుకొని ఒక స్క్వేర్ బాక్స్ని డ్రా చేశాను. సో దీనికి ఏ, బి, సి, డి అని 4 నేమ్స్ ఇచ్చేసాను. 4 సైడ్స్కి 4 నేమ్ ఇచ్చాను. ఇప్పుడు ఈ 25 mmలో హాఫ్ పార్ట్ తీసుకుంటాను. అంటే 12.5 mm నాకు ఇక్కడికి వచ్చింది అనుకోండి. సో ఇక్కడ నుంచి నేను ఒక రిఫరెన్స్ లైన్ తీసుకొని ఒక రిఫరెన్స్ లైన్ ఇలా తీసుకుంటాను. సో ఈ రిఫరెన్స్ లైన్ ఎందుకు తీసుకున్నాం అంటే ఇప్పుడు మనకి నెక్స్ట్ పాయింట్లో అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే మనము ఏ నుంచి సి వరకు ఒక ఇంక్లైన్ లైన్ డ్రా చేస్తాం. చూడండి, మనకి ఇక్కడ పాయింట్ అనేది మనకు వచ్చిందన్నమాట. ఈ వర్టికల్ లైన్కి ఇంక్లైన్ లైన్ మధ్య ఒక పాయింట్ ఇంటర్సెక్ట్ అయింది. సో ఈ పాయింట్ నేను 4 అని ఇండికేట్ చేస్తాను. ఓకే, సో ఏ నుంచి సి వరకు నేను ఇంక్లైన్ లైన్ తీసుకున్నాను. ఇంతకుముందు మనం వర్టికల్ లైన్ తీసుకున్నాం కదా, ఆ లైన్కి ఇంటర్సెక్ట్ అయింది, అక్కడ ఒక పాయింట్ వచ్చింది. ఆ పాయింట్ నేను 4 అంటాను. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం పాయింట్ చేస్తున్నాను అంటే కంపాస్ తీసుకొని పాయింటర్ బి దగ్గర పెట్టేసి ఏ డిస్టెన్స్ అంటే 25 mm. సో ఇలాగా డిస్టెన్స్ తీసుకొని ఏ నుంచి సి వరకు ఒక కర్వ్ డ్రా చేస్తాను. ఒక సెమీ సర్కిల్ డ్రా చేశాను అనమాట. సో ఏ నుంచి సి వరకు అంటే బి నుంచి ఏ డిస్టెన్స్ తీసుకొని కంపాస్ యొక్క పాయింటర్ బి దగ్గర పెట్టి ఏ నుంచి సి వరకు ఒక సెమీ సర్కిల్ నేను డ్రా చేశాను. ఇప్పుడు కూడా చూడండి, నాకు వర్టికల్ లైన్ మీద మరలా ఇక్కడ ఒక పాయింట్ టచ్ అయింది. సో ఈ పాయింట్ నేను 6 అంటాను. ఈ పాయింట్ నేను 6 అంటున్నాను. ఇప్పుడు మనకి 4 వచ్చింది, అగైన్ 6 వచ్చింది, కానీ మధ్యలో ఏం గ్యాప్ అయింది, 5 అనేది మనకి మిస్ అయింది. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే సింపుల్గా దీనికి 2 మెథడ్స్ ఉన్నాయన్నమాట. మనం మధ్యలో పాయింట్ కనుక్కోవడానికి 2 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఆర్క్ కట్ చేసి కనుక్కుంటాము, లేదంటే సెకండ్ మెథడ్ ఇంకోటి ఈజీగా స్కేల్ పెట్టి ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత ఉందో చూసి ఆ గ్యాప్ నేను హాఫ్ పార్ట్ చేస్తే నాకు సింపుల్గా 5 అనేది నెంబరు వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్యాప్ నాకు 20 mm ఉందనుకోండి. సో 20 mm ఉంటే 20/2 వేస్తే నాకు 10 mm వస్తుంది. సో నేను ఇక్కడ 10 mm తీసుకొని ఇక్కడ 5 అని ట్రై చేస్తాను. ఇది జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమే. మీరు ఎగ్జాక్ట్గా కొలిచినప్పుడు మీకు డైమెన్షన్ బట్టి వస్తుంది. ఇది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు, జస్ట్ నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో నాకు ఇప్పుడు చూడండి ఆర్డర్లో వచ్చినాయి 4, 5, 6. ఇప్పుడు ఏం చేస్తాంటే మనం 10 వరకు డ్రా చేయాలి కాబట్టి 5 నుంచి 6 వరకు తీసుకున్న గ్యాప్ సేమ్ ఉంటుంది. అగైన్ 4 నుంచి 5 తీసుకున్న సేమ్ గ్యాప్ అనేది సేమ్ ఉంటుంది. సో ఇప్పుడు నేను కంపాస్ తీసుకొని ప్రతి ఒక్కటి స్కేల్తో మెజర్ చేయకుండా సింపుల్గా అవ్వడం కోసం కంపాస్ తీసుకొని ఈ 4 నుంచి 5 వరకు డిస్టెన్స్ తీసుకొని ఇలాగ నేను అన్నీ టచ్ చేసుకుంటూ వెళ్తాను, ఆర్క్ కట్ చేసుకుంటూ అప్ టు 10 వరకు. 7, 8, 9, 10. ఓకే, ఈ గ్యాప్ అనేది సేమ్ ఉంటుంది. ఇక్కడ మనకి 4 to 5 ఎంత ఉందో, 5 to 6 ఎంత ఉందో సేమ్ అలాగే అప్ టు 10 వరకు మనకి సేమ్ అనే గ్యాప్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి 4 సైడ్స్ అయితే వచ్చేసాయి. నెక్స్ట్ 5 సైడ్స్ గీయాలి అంటే పెంటాగాన్. ఇప్పుడు నేను పెంటాగాన్ డ్రా చేయాలంటే ఫస్ట్ ఒక సర్కిల్ తీసుకోవాలి. ఈ సర్కిల్లో నేను అన్ని డయాగ్రామ్స్
పెంటాగాన్, హెక్సాగాన్, హెప్టాగాన్, ఆక్టాగాన్ ఇవన్నీ కూడా నేను ఒక సర్కిల్లో డ్రా చేస్తున్నాను. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే 5 దగ్గర పాయింటర్ పెట్టేసి ఏ డిస్టెన్స్ తీసుకుంటున్నాను. డిస్టెన్స్ చూడండి, పాయింట్ వచ్చేసరికి 5, డిస్టెన్స్ వచ్చేసరికి ఏఆర్బి. సో నేను పాయింట్ వచ్చేసరికి 5 దగ్గర పెడుతున్నాను, దాని యొక్క డిస్టెన్స్ వచ్చేసరికి ఏఆర్బి. ఇక్కడ నుంచి ఇలా తీసుకున్నా ఈక్వల్గా ఉంటుంది, లేదంటే ఇలా తీసుకున్నా ఈక్వల్గా ఉంటుంది. ఇప్పుడు నేను 5 దగ్గర పాయింటర్ పెట్టేసి డిస్టెన్స్ తీసుకుని ఒక సర్కిల్ని ఫామ్ చేశా. ఓకే, డిస్టెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. పాయింటరు నాకు ఏదైతే పాయింట్ కావాలనుకుంటున్నావో, నీకు 5 సైడ్స్ కావాలంటే 5 దగ్గర పాయింట్ పెట్టాలి, 6 సైడ్స్ కావాలంటే 6 దగ్గర పాయింటర్ పెట్టాలి, 7 సైడ్ కావాలంటే 7 సైడ్ దగ్గర పాయింటర్ పెట్టాలి. సో నేను ఇలా పెట్టినప్పుడు దాని యొక్క డిస్టెన్స్ ఏది తీసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 5 సైడ్స్ కావాలి, 5 దగ్గర పెట్టాను, డిస్టెన్స్ వచ్చేసరికి ఏఆర్బి. ఎందుకంటే ఇక్కడ నుంచి సేమ్ ఉంటుంది డిస్టెన్స్, ఇలాగున్న సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక సర్కిల్ని క్రియేట్ చేశాను. ఈ సర్కిల్లో నేను పెంటాగాన్ డ్రా చేయాలి. మనం తీసుకున్న పాయింట్ 5 కాబట్టి అంటే మనకి 5 సైడ్స్ వస్తాయి. సో ఇప్పుడు నేను 5 ఎలా డ్రా చేయాలంటే, ఫస్ట్ ఏ దగ్గర పాయింట్ పెట్టేసి పాయింట్ ఏ నుంచి బి దగ్గర డిస్టెన్స్ తీసుకుంటాను. అంటే 25 mm తీసుకుంటున్నాను. మనకి ఇచ్చిన క్వశ్చన్లో 25 mm ఇచ్చాడు కాబట్టి దీని యొక్క లెంత్ 25 తీసుకొని పాయింట్ ఏ దగ్గర నుంచి ఒక ఆర్క్ కట్ చేస్తాను. అగైన్ పాయింట్ బి దగ్గర నుంచి ఇంకొక ఆర్క్ కట్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఈ 2 వచ్చిన ఆర్కుల్ని జాయిన్ చేస్తాను అనమాట. ఇది పాయింట్ ఏతో, అగైన్ ఈ ఆర్క్ వచ్చేసరికి పాయింట్ బితో. ఓకే, ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఒక ఆర్క్ కట్ చేస్తాను, అగైన్ ఇక్కడ నుంచి ఒక ఆర్క్ కట్ చేస్తాను. సేమ్ 25 mm డిస్టెన్స్తోనే అలాగా ఆర్క్ కట్ చేస్తా. ఈ రెండింటిని నేను జాయిన్ చేస్తా. చూడండి, ABCDE అంటే అగైన్ ఇది 1 2 3 4 5. సో మనం 5 దగ్గర తీసుకున్నాం బట్టి 5 సైడ్స్ మనకి వచ్చేసినాయి విత్ 25 mmతో. అగైన్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6 దగ్గర తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ చూడండి 6 డిస్టెన్స్ ఎంత, ఇప్పుడు 6 నుంచి ఏఆర్బి. ఇది కాన్స్టెంట్ అండి, ఇది కాన్స్టెంట్. మనకి చేంజ్ అయ్యేది పాయింట్స్ మాత్రమే చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను అగైన్ పాయింటర్ 6 దగ్గర పెడుతున్నాను, డిస్టెన్స్ ఏ తీసుకుంటున్నాను, మళ్ళీ ఒక సర్కిల్ని ఫామ్ చేస్తున్నాను. ఓకే, ఇంకొక సర్కిల్ నేను ఫామ్ చేశాను. ఇప్పుడు సేమ్ యాజ్ డీజ్గా ఇందాక 25 mm తీసుకున్నాను, మరలా ఆర్క్లో కట్ చేస్తాను. అంటే ఫస్ట్ చూడండి, ఇది ఒక లెంత్, దీన్ని మనం కట్ చేసే పని లేదండి, ఆల్రెడీ ఇది 1 వస్తుంది. సో అగైన్ మళ్ళీ ఏ దగ్గర పెట్టేసి నేను ఆర్క్ కట్ చేశాను, తర్వాత బి దగ్గర పెట్టేసి ఆర్క్ కట్ చేశాను. సో ఇవి వచ్చిన వాటిని కూడా మరలా మనం వీటితో జాయిన్ చేస్తాం. ఓకే, అగైన్ మళ్ళీ ఎక్కడ నుంచి కంపాస్ తీసుకొని ఇక్కడ ఒక ఆర్క్ కట్ చేస్తాను, మళ్ళీ ఎక్కడ నుంచి కంపాస్ తీసుకొని ఒక ఆర్క్ కట్ చేస్తాను. సో ఈ రెండింటిని కూడా నేను జాయిన్ చేస్తాను. చూడండి, ఈ రెండింటిని మనం సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి కంపాస్ పెట్టి ఇక్కడ మెజర్ చేసినా సేమ్ ఇక్కడ కట్ అవుతుంది, లేదా మనం స్కేల్ పెట్టి మెజర్ చేసినా 25 mm వస్తుంది. సో దీన్ని కూడా నేను జాయిన్ చేస్తాను. ఇప్పుడు చెక్ చేద్దాం, మనం గీసిన సైడ్స్ అన్ని 6 వచ్చినాయా లేదా చెక్ చేద్దాం. ఫస్ట్ సైడ్, సో సెకండ్ మనం ఇప్పుడు గీసింది ఇదండి, సెకండ్, థర్డ్, 4th, 5th అండ్ 6th. సో మనం 6 పాయింట్ దగ్గర తీసుకున్నాం కాబట్టి 6 సైడ్స్ వచ్చేసినాయి. అగైన్ సేమ్ ప్రొసీజర్, మనం ఎలా తీసుకున్నా కానీ ప్రొసీజర్ అనేది మాత్రం సేమ్ ఇంతే తీసుకుంటాం. సో ఇంకా 7 దగ్గర పెట్టామనుకోండి, 7 డిస్టెన్స్ ఈజ్ సేమ్. 7 నుంచి ఏ వరకు డిస్టెన్స్ తీసుకుంటాను, మళ్ళీ సర్కిల్ గీస్తాను, మళ్ళీ ఆర్కిల్ కట్ చేస్తాను. సో మనకి ఫైనల్గా గీసిన తర్వాత ఎనీ పాలిగాన్ అనేది ఇలాగ వస్తుంది. సో 4 సైడ్ నుంచి అప్ టు మనకి 10 సైడ్స్ వరకు ఫైనల్గా మనం అన్నీ కలిపి ఇందాక చెప్పిన ప్రొసీజర్ ప్రకారం గీస్తే ఇలాగా మనకి ఫైనల్ అవుట్పుట్ అనేది వస్తుంది. నిజం చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ ట్రయాంగిల్ గీసాను. సో దీని పేర్లు మీకు ఇక్కడ ఉన్నాయన్నమాట, దీని ఒక నేమ్స్ ఇచ్చాను: ట్రయాంగిల్, స్క్వేర్, పెంటాగాన్, హెక్సాగాన్, హెప్టాగాన్, ఆక్టాగాన్, నావాగాన్, డెకాగాన్. సో ఇవన్నీ కూడా మనకి అప్ టు 10 సైడ్స్ వరకు
ఉంటాయి అన్నమాట. సో దీన్ని చూడండి ఇలాగనమాట, ఇది ట్రయాంగిల్, స్క్వేర్, సో పెంటాగాన్, తర్వాత హెక్సాగాన్, హెప్టాగాన్, తర్వాత ఆక్టాగాన్, తర్వాత మెనాగాన్, తర్వాత డెకాగాన్. సో అంటే మనకి 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ప్రీవియస్గా మనం చెప్పుకున్న క్లాసులో 4 సైడ్ నుంచి 10 సైడ్స్ వరకు నిన్న సపరేట్గా చెప్పుకున్నాము. ఈరోజు అన్నీ కలిపి ఒకే డయాగ్రామ్లో గీస్తా అని చెప్పే కదా, అదే మనకి ఈరోజు ఫైనల్ డయాగ్రామ్ అనమాట. సో దీని పేరు వచ్చేసరికి ఎనీ పాలిగాన్. ఎనీ పాలిగాన్. ఇది బేసిక్గా డిప్లొమా వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అనమాట. ఇది క్వశ్చన్ ఇస్తాడనమాట. సో ఇది నేర్చుకుంటే చాలా యూజ్ అవుతుంది. సో దీనికి ఫైనల్గా దీని పేరు ఎనీ పాలిగాన్. సో మనకి ఈరోజు వరకు క్లాస్లో ఇది నేర్చుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకో టాపిక్తో కలుద్దాం.